మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. రాజంపేట లోక్సభ స్థానం నుంచి ఆయన బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఈ రోజు ఆయన మదనపల్లిలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు మైనార్టీల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశానని చెప్పారు. సీఏఏ చట్టం భారతీయులకు వర్తించదని, మన దేశంలోని ముస్లింలకు ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు నల్లా కిరణ్ కుమార్ రెడ్డి. గాంధీ పార్టీలతో పని లేదు. మదనపల్లి మంచి ఫోరోల్గా ఆ రోజు కూడా పనిచేస్తారు, ఈ రోజు కూడా పనిచేస్తున్నారు. ఇంతటితో సన్మాన లాభాలమ్మ అయిపోయింది. ఇంకోటి చెప్తాను నేను. మామూలుగా విజయభాస్కర్ రెడ్డి గారు పోతానే మీ చిత్తూరు భలే తెలివైన వాళ్ళయ్యా సార్, నువ్వు తిరుగుతా ఉన్నావు, పొగడుతా ఉన్నావు, నాకు అర్థం లేదు సార్, చెప్పండి సార్ అని అడిగారు. నేను మదనపల్లిలో చదువుకున్నానయ్యా, మీ చిత్తూరులో చాలా తెలివైన వాళ్ళయ్యా అనేది. అంత ప్రాముఖ్యత ఉంటుంది ఒక జిల్లాకి. దాన్ని నాశనం చేశారు ఈ ప్రభుత్వం వచ్చినాక. దీన్ని ఖచ్చితంగా సరి చేయాల్సిన అవసరం ఉంది. నేను బాబు గారితో కూడా ఖచ్చితంగా మాట్లాడి అన్ని చర్యలు ఇక్కడ మనకు జిల్లా వచ్చే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఏ విధంగా ఇది చేయాలనో ఖచ్చితంగా చూస్తామని తెలియజేస్తున్నాం. నేను జాయిన్ అయిన బీజేపీ పార్టీ ఒక నీతి నిజాయితీకి మారు పేరైన మోడీ గారు 12 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రధానమంత్రి, 22 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక అవినీతి ఆరోపణ రాని ఏదైతే నాయకుడున్నాడో దేశంలో అది కేవలం మోడీ గారే అనేది స్పష్టంగా తెలియజేస్తుంది. ఇదే కాదు, మీకు చాలా అపోహలు, చాలా అంశాలు ఉన్నాయి. ఇంకోటి చెప్తాను నేను.